హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ పాలిసెట్ 2025 కి సంబంధించి ఇక్కడ ఏదైతే ఈ రోజు నుంచి అనమాట ఫైనల్ ఫేజ్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ స్టార్ట్ కావడం జరిగింది. మరి ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇచ్చే తరుణంలో మరి ఇక్కడ ఈ యొక్క ఫైనల్ ఫేజ్ లో ఏ విధంగా వెబ్ ఆప్షన్ ఇవ్వాలి, మరి ఏ విధంగా వెబ్ ఆప్షన్ ఇస్తే స్టెప్ బై స్టెప్ మనకు సీట్ వస్తుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మీకు సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ అందరూ అయితే ఒకసారి వెరిఫై చేయాలి ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్స్ అనమాట. అదే విధంగా నాకు మార్నింగ్ అయితే కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. లైక్ ఏ విధంగా అంటే, అన్న ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి నాకు ఇక్కడ పేజ్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, మరి ఎలా అని అంటా ఉన్నారు. వ్యాస్ కొంచెం మీరు వేడ్ అయితే చేయండి. మనకి ఈ రోజు ఇక్కడ 24th చూడండి, జూన్ 24 జూలై నుంచి ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి ముందు ఇక్కడ ఏదైతే మనకు లింక్ అయితే ఇంకా మనకు ఎనేబుల్ చేయలేదన్నమాట. ఓకే, మనకు నిన్న నుంచి అనమాట కౌంటింగ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ లో ఏ విద్యార్థి అయితే ఇక్కడ మిస్ అయ్యారో ఆ విద్యార్థులందరూ కూడా ఆన్లైన్ లో ఇక్కడ కౌన్సిలింగ్ చేసుకోవడం కావచ్చు, అదే విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడం కావచ్చు కంప్లీట్ కావడం జరుగుతుంది. మనకి ఈ రోజు నుంచి అయితే మనకు వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ లింక్ అయితే ఇంకా ఎనేబుల్ చేయలేదు, మేబీ ఎనేబుల్ చేస్తారు 10 తర్వాత. ఓకే, మరి వెబ్ ఆప్షన్ ఎలా ఇవ్వాలి సెకండ్ ఫేజ్ అన్నట్టయితే ప్రతి ఒక్క విద్యార్థి దాదాపు అన్నమాట మీరు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో ఎన్ని వెబ్ ఆప్షన్ ఇచ్చినారు, మరి ఎంత ర్యాంక్ వచ్చింది, మరి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ లో మీకు ఇచ్చినటువంటి షేర్ వెబ్ ఆప్షన్ ఒక లిస్ట్ అయితే ఉంటుంది కదా, ఒకసారి మీరు అందరూ బయట తీసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, మీరు లైక్ ఏ విధంగా అంటే మీకు సంబంధించి అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట మీరు గుర్తుంచుకోవాలి ఒకటే థింగ్, ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ ఆప్షన్ ఏం పెట్టాలి, మీకు ఏ కళ్ళు అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో నాకు ఖచ్చితంగా నాకు మాస్ ఆఫ్ ట్యాంక్ లో సీట్ రావాలి, నాకు మాస్ ఆఫ్ ట్యాంక్ ఈసీ డిపార్ట్మెంట్ నాకు సీట్ వస్తే ఖచ్చితంగా నేను కాలేజ్కి వెళ్తాను, అలాంటి కాలేజ్కి మీరు ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలి. ఎందుకంటే మీకు లైక్ ఏ విధంగా అంటే మీకు ఇష్టం లేని కాలేజ్కి మీరు ఫస్ట్ ఇచ్చారనుకోండి, మీకు ఆ కాలేజ్ సీట్ రావడం జరుగుతుంది, తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ముందుగానే ఓకే ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, కానీ ఇంకా సెకండ్ ఫేజ్ మీరు అందరూ కూడా జాగ్రత్త పడి మంచిగా వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ తరుణంలో మరి మీకు ముందుగా ఫస్ట్ ప్రియారిటీ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా నాకు కాలేజ్ సీట్ రావాలి, ఆ కాలేజ్ నాకు సీట్ వస్తే ఖచ్చితంగా నేను కాలేజ్కి వెళ్తాను అనుకునే కాలేజ్ మీరు ఫస్ట్ ఆప్షన్ పెట్టాలి. అదే విధంగా మీకు అదే కాలేజ్లో ఎన్ని బ్రాంచ్లు ఇష్టం ఉంటే అన్ని బ్రాంచ్లు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో మీరు వచ్చేసి మీకు సిఎస్ డిపార్ట్మెంట్ ఇష్టం ఉంది అనుకోండి, ఓకే మాస్ ఆఫ్ ట్యాంక్ కాలేజ్ లో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, అదే విధంగా సెకండ్ ప్రియారిటీ ఆప్షన్ మీరు ఏం పెడతారు, ఇక్కడ మీకు ఈసీ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ఈసీ డిపార్ట్మెంట్ పెట్టేసండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది, సెకండ్ ఆప్షన్ అయిపోయింది మాస్ ఆఫ్ ట్యాంక్, అంటే మీకు 2 కోర్సులు ఇచ్చారు కాబట్టి మీరు 2 బ్రాంచ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ సిఎస్ డిపార్ట్మెంట్ అయిపోయింది, అదే విధంగా ఈసీ డిపార్ట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ప్రియారిటీ నెంబర్ 3 అనమాట. మరి ప్రియారిటీ నెంబర్ 3లో మీకు ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ గా ఓకే అన్నమాచార్య కాలేజ్ మీకు ఇంట్రెస్ట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా, ఆ కాలేజ్ మీకు ఇక్కడ సిఎస్ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే సిఎస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏదైతే థర్డ్ ఆప్షన్ కింద కన్సిడర్ చేయాలి, తర్వాత 4th ఆప్షన్ ఈసీఈ. ఓకే, ఇలా అనమాట మీకు ఎన్ని వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటే అన్ని వెబ్ ఆప్షన్ ఇవ్వండి అనమాట. వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఎటువంటి లిమిట్ లేదు, అదే విధంగా బ్రాంచెస్ కూడా మీరు ఎటువంటి లిమిట్ లేదు అనమాట. ఇంకోటి గుర్తుంచుకోండి గ్యాస్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీ ర్యాంక్ ఎంత ఉన్నా సరే ఇది మనకు సెకండ్ ఫేజ్ గ్యాస్. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, సెకండ్ ఫేజ్ అన్న ఫైనల్ ఫేజ్ అన్న ఒకటే, మనకి లాస్ట్ ఫేజ్ కాబట్టి మీరు అందరైతే గుర్తుంచుకోండి. మీకు ఎన్ని వీలైన వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాలి. ఓకే, దాదాపు మీరు 100 ఇస్తారు 200 ఇస్తారు సంబంధం లేదు, మనకి ఇక్కడ ఖచ్చితంగా నాకు సెకండ్ ఫేజ్ లో సీట్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే మనకు నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గిపోయినాయి. ఓకే, దాదాపు ఒక 60% సీట్స్ అన్నింటికి కూడా ఫస్ట్ ఫేజ్ ఫిల్అప్ అయిపోయినాయి. ఆ విద్యార్థులు రిపోర్టింగ్ చేయడం జరిగింది, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసినారు. కాబట్టి మీరు వీలైన వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా ఒక 10-15 వెబ్ ఆప్షన్ ఇస్తే మీకు సీట్ రాదు గైస్. ఓకే, మీకు ఎంత మంచి ర్యాంక్ ఉన్నా కానీ సీట్ రాదు. మీరు ఏం చేస్తారు, దాదాపుగా ఒక ర్యాంక్ అనమాట. ఓకే, 1 ర్యాంక్ నుంచి దాదాపుగా 1K ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు అనమాట దాదాపు ఒక 20-30 వెబ్ ఆప్షన్ ఇవ్వండి. అదే విధంగా దాదాపు ఇక్కడ ఓకే నెక్స్ట్ ఇక్కడ 5K ర్యాంక్ నుంచి 10K ర్యాంక్ కావచ్చు, 20K ర్యాంక్ కావచ్చు, 1 లక్ష ర్యాంక్ కావచ్చు, అందరూ అనమాట ఒక 78 వెబ్ ఆప్షన్ ఇవ్వండి. 78 వెబ్ ఆప్షన్ ఇస్తేనే మీకైతే సీట్ రావడం జరుగుతుంది. అదే విధంగా మరి వెబ్ ఆప్షన్ ఏమని చెప్తున్నారని కూడా మీరు మీకు నష్టలేని బ్రాంచ్కి కానీ మీకు నచ్చినటువంటి బ్రాంచ్కే ఎన్ని వీలైతే అన్ని వెబ్ ఆప్షన్ ఇవ్వండి, మీకు కాన్ఫిడెన్స్ గా ఉండండి. అదే విధంగా ఈ యొక్క వెబ్ ఆప్షన్ ఇచ్చే తరుణంలో మనకి ఇక్కడ ఏదైతే మనకు ఈ యొక్క లాస్ట్ ఇయర్ ఉంది కదా ఫైనల్ ఫేజ్ యొక్క ర్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, వెరిఫై చేయండి. చూడండి ఇక్కడ టీజీ పాలిసెట్ 2025 ఓకే సారీ టీజీ పాలిసెట్ 2024 ఫైనల్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి స్టెప్ బై స్టెప్ అనమాట మరి 2024 లో విద్యార్థులకు ఎంత ర్యాంక్ ఉంటే మరి ఏ కాలేజ్ సీట్ వచ్చింది ఫైనల్ ఫేజ్ మీకు స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుంటారు. దాన్ని బట్టి మీరు అందరూ కూడా వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అందరి యొక్క స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఈ స్ట్రాటజీ ఫాలో అవుతే మీకు అందరూ కూడా సీట్ రావడం జరుగుతుంది. అదే విధంగా మీకు నచ్చిన మళ్ళీ మనం చెప్తా ఉన్నాం కదా, మీకు ఖచ్చితంగా కాలేజీని కాలేజ్ సీట్ వస్తే ఖచ్చితంగా నేను పోతాను అన్న కాలేజీకే మీరు ముందు ఇవ్వండి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్, నాకు నచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అయితే షేర్ చేశాను. తప్పకుండా మీరు ఫాలో అవ్వండి, మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి గైస్. ఓకే, అప్కమింగ్ లో స్టెప్ బై స్టెప్ అయితే మరింత ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ వీడియో చేసి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
జై హింద్.